Hello everyone, welcome back to my channel Sirisha Physics. So today our topic is electronics lo nana. Electronics first unit complete అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ యూనిట్ లో షార్ట్ ఆన్సర్స్ అన్నమాట. What is a transistor? Mention types of transistor. Okay, transistor అంటే ఏంటంటే ఇట్స్ ఏ 3-terminal device. It having emitter, collector, base అన్నమాట. 3 terminals ఉంటాయి. ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ క్లాస్ లోనే చెప్పాను, ఫస్ట్ యూనిట్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఇలా ఉంటాయని. ఇప్పుడు మనకి జంక్షన్ ట్రాన్సిస్టర్ అని అంటాము, బీజేటి అంటాం. బీజేటి అంటే ఏంటన్నా బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ లేదా సింప్లీ ట్రాన్సిస్టర్ అని అంటాం అనమాట. బైపోలార్ అని ఎందుకు అంటున్నామంటే నాన్న, ఏదైనా సరే పిఎన్పి తీసుకోండి, ఎన్పిఎన్ తీసుకోండి, ఏముంటాయి? రెండు ఉంటాయి. పి టైప్ ఉంటుంది, ఎన్ టైప్ ఉంటాయి. సో అందుకే దీన్ని బైపోలార్, రెండు పోలారిటీస్ ఉన్నాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అని అంటాం అనమాట. బీజేటి సింపుల్ గా. ఓకే, అదేంటన్నా ఇట్స్ ఏ 3-terminal సెమీ కండక్టర్ డివైస్. చూడండి, transistor, junction transistor or bipolar junction transistor or simply transistor is a 3-terminal semiconductor device which transfers a signal from low resistance to a high resistance. ఏం చేస్తుందన్నా ట్రాన్సిస్టర్ వర్కింగ్ ఏంటి అని అంటే, ఇట్ ట్రాన్స్ఫర్స్ ద సిగ్నల్ ఫ్రమ్ లో రెసిస్టెన్స్ టు ద హై రెసిస్టెన్స్ అనమాట. So it is basically a semiconductor crystal formed by joining two back-to-back PN junctions. These junctions are arranged such that one type of semiconductor layer is sandwiched between two layers the opposite type of semiconductor. The term bipolar in the name indicates the involvement of both majority and minority carriers in its operation. ఓకే నాన్న, ఒకసారి చూడండి నాన్న, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ ని ఎలా తయారు చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పి టైప్ మెటీరియల్ అనుకుంటే, ఇది ఇది ఎన్ టైప్ మెటీరియల్. ద టూ ఎన్ type materials are sandwiched in between p type material, then we can get the npn transistor. Or we are taking the n type material and the two p type materials are sandwiched in between n type material, then we get the pnp transistor. రెండు ట్రాన్సిస్టర్లు సేమే నాన్న, ఎమిటర్, బేసు, కలెక్టర్ రెండు ఒకేలాగా ఉంటాయి. ఒక్క స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే, ఇన్ పిఎన్పి ట్రాన్సిస్టర్ the arrow at the emitter terminal shows inside అనమాట. ఇన్సైడ్ కి arrow ఇండికేషన్ ఉంటే దట్ ఈస్ ద పిఎన్పి ట్రాన్సిస్టర్. ఎమిటర్ టెర్మినల్ నుంచి arrow అవుట్ సైడ్ చూపిస్తుంటే దాన్ని ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని అంటారు అనమాట. చూడండి నాన్న, టైప్స్ ఏమేమి ఉన్నాయి. టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. ట్రాన్సిస్టర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, నేమ్లీ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అండ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ అనమాట. డయాగ్రామ్ రిప్రజెంటేషన్ లో చూడండి, an NPN transistor is formed by ప్లేసింగ్ ఏ పీ టైప్ మెటీరియల్ బిట్వీన్ టూ ఎన్ టైప్ మెటీరియల్స్. చూడండి, ఇక్కడ పీ టైప్ పెట్టాం, టూ వైప్స్ ఎన్ టైప్స్ పెట్టాం అనమాట. సో ఈ పీ అనేది ఏంటన్నా, ఇది బేస్ టెర్మినల్ అంటాం, ఎమిటర్ టెర్మినల్ అంటాం, కలెక్టర్ టెర్మినల్ అంటాం. చూడండి, ఎమిటర్ టెర్మినల్ దగ్గర యారో మార్క్ ఇండికేషన్ ఉందా, అది అవుట్ వర్డ్ చూపిస్తుంది కదా, దట్స్ వై దిస్ ఈజ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఇది కూడా సేమే, బేస్, ఎమిటర్, కలెక్టర్, ఎన్ టైప్ మెటీరియల్, టూ పీ టైప్స్ తీసుకున్నాం, పిఎన్పి ట్రాన్సిస్టర్ అని అంటాము. సో ఇక్కడ యారో మార్క్ చూడండి అన్న, ఇన్సైడ్ కి చూపిస్తుంది ఎమిటర్ టెర్మినల్ దగ్గర, దట్ ఈస్ ద ఓన్లీ యారో మార్క్ డిఫరెన్సే. రెండు సేమే, పీ టైప్, ఎన్ టైప్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్స్ ఫర్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్. చూడండి అన్న, ఇదేంటి, కామన్ బేస్ పిఎన్పి ట్రాన్సిస్టర్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు మనం, చూడండి ఇంకొక పాయింట్ మీకు చెప్పాలి నాన్న. 3 టెర్మినల్స్ ఉన్నాయి కదా మనకి, ఎమిటర్ టెర్మినల్, బేస్ టెర్మినల్, కలెక్టర్ టెర్మినల్. సో అప్పుడు మనకి 3 కాన్ఫిగరేషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. ఏంటవి అని అంటే, సిఈ, సిబి, సిసి. ఏంటి మేడం ఏబిసిడీలు చెప్తున్నారు అనుకోకండి. సిఈ అంటే ఏంటమ్మా, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. సిబి అంటే ఏంటమ్మా, కామన్ బేస్ కాన్ఫిగరేషన్. సిసి అంటే ఏంటమ్మా, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఏంటి మేడం కామన్ ఏంటి, కామన్ ఏంటి అని అనుకుంటున్నారా? మనకున్న 3 టెర్మినల్స్ లో ఒక టెర్మినల్ ని కామన్ గా పెడతాం. కామన్ గా పెడతాం అంటే దట్ టెర్మినల్ ఈజ్ కామన్ ఫర్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనమాట. దాన్నే కామన్ అని అంటారు. ఇన్పుట్ కి అవుట్పుట్ కి అది కామన్ గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ లో ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో మీకు చూపిస్తుంది కామన్ బేస్ కాన్ఫిగరేషన్. ఎట్లా పెడతాం మేడం కామన్ బేస్ అని అంటే, ఏదైతే కామన్ అని చెప్తున్నానో ఇట్ విల్ బి కనెక్టెడ్ టు ద గ్రౌండ్. ఓకే, సో ఇప్పుడు కామన్ బేస్ కాన్ఫిగరేషన్ తీసుకున్నాను, బేస్ టెర్మినల్ ఇక్కడ గ్రౌండ్ కి ఇచ్చేసా. ఓకే, అప్పుడు ఇక్కడ ఇన్పుట్ ఏమవుతుంది అంటే, ఎమిటర్ టెర్మినల్ ఇన్పుట్ అవుతుంది, కలెక్టర్ టెర్మినల్ అవుట్పుట్ అవుతుంది. సో ఈ ఇన్పుట్ కి అవుట్పుట్ కి కామన్ గా ఏముంది, ఇక్కడ బేస్ ఉంది, అందుకే దీన్ని కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అని అంటాము. సిమిలర్ గా కామన్ ఎమిటర్ తీసుకున్నాను అనుకో,
ఎమిటర్ టెర్మినల్ కామన్ గా పెడతా. సో ఇక్కడ ఇన్పుట్ బేస్ అవుతుంది, అవుట్పుట్ కలెక్టర్ అవుతుంది. ఈ ఇన్పుట్ కి అవుట్పుట్ కి మధ్యలో ఈ ఉంటది, ఎమిటర్ ఉంటది కామన్ గా. కామన్ కలెక్టర్ తీసుకున్నాను. కామన్ కలెక్టర్ తీసుకుంటే బేస్ అనేది ఇన్పుట్ అవుతుంది, ఎమిటర్ అనేది అవుట్పుట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ 3 కాన్ఫిగరేషన్స్ లో డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అడిగాడు. జాగ్రత్త చూడండి, ఇదేమో పిఎన్పి ట్రాన్సిస్టర్ ఇన్సైడ్ చూపిస్తుంది కదా యారో. సో దిస్ ఈజ్ ద ఎమిటర్ టెర్మినల్, దిస్ ఈజ్ ద కలెక్టర్ టెర్మినల్ అండ్ దిస్ ఈజ్ ద బేస్ అనమాట. ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఐబి కరెంట్. ఇదేంటన్నా మనం ఇచ్చే సిగ్నల్ అనమాట. ఇక్కడ వచ్చే వి వోల్టేజ్ అనమాట. ఇది మనం ఇచ్చే గివెన్ ఇన్పుట్ సిగ్నల్ అనమాట. ఇక్కడ మనకి అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ దగ్గర అనమాట. ఓకేనా? నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి నాన్న. ఇదేంటి? కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. ఎమిటర్ టెర్మినల్ ని గ్రౌండ్ కి ఇచ్చేసాము. ఇది ఇన్పుట్ సిగ్నల్. సో బేస్ టెర్మినల్ అనేది ఇన్పుట్, కలెక్టర్ టెర్మినల్ అనేది అవుట్పుట్. కలెక్టర్ టెర్మినల్ దగ్గర కదా అవుట్పుట్ వస్తుంది, లోడ్ రెసిస్టెన్స్. ఈ గ్రౌండ్ దగ్గర ఈ అనేది ఏంటి? కామన్ గా పెట్టేశాం బేస్ కి కలెక్టర్ కి. ఓకే, నెక్స్ట్ లో చూడండి, ఇదేంటి? కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. కలెక్టర్ టెర్మినల్ ని గ్రౌండ్ కి ఇచ్చేసాను, బేస్ టెర్మినల్ ఇన్పుట్, ఎమిటర్ టెర్మినల్ అవుట్పుట్. అవుట్పుట్ ఇక్కడైనా వస్తుంది, ఇలా అనమాట మనకున్న 3 కాన్ఫిగరేషన్ ని రిప్రజెంటేషన్. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా చూడండి అన్న. కామన్ బేస్ అంటే ఇన్పుట్ ఎమిటర్ టెర్మినల్, అవుట్పుట్ కలెక్టర్ టెర్మినల్. బేస్ అనేది కామన్ ఫర్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనమాట. అదే కామన్ ఎమిటర్ తీసుకుంటే బేస్ ఈజ్ ద ఇన్పుట్, కలెక్టర్ ఈజ్ ద అవుట్పుట్. ఎమిటర్ ఈజ్ ద కామన్ ఫర్ బోత్ బేస్ అండ్ ద కలెక్టర్ టెర్మినల్స్. కామన్ కలెక్టర్ తీసుకుంటే బేస్ ఈజ్ ద ఇన్పుట్, ఎమిటర్ ఈజ్ ద అవుట్పుట్ అనమాట. ఇంతే, మీకు అవి తెలిస్తే చాలు. పిఎన్పి అంటే ఏంటి, ఎన్పిఎన్ అంటే ఏంటంటే మీరే ఓన్ గా డయాగ్రామ్ డ్రా చేసేయచ్చు. అవుట్పుట్ ఎక్కడ ఇవ్వాలి? ఆర్ఎల్ లోడ్ రెసిస్టెన్స్ దగ్గర అవుట్పుట్ ని మనం తీసుకుంటాం అనమాట. అంటే ఇన్పుట్ లో సిగ్నల్ నుంచి హై ఫ్రీక్వెన్సీ మనం తీసుకుంటున్నాం అనమాట. అదే కదా ట్రాన్సిస్టర్ వర్కింగ్. నెక్స్ట్ చూడండి నాన్న. కంపేర్ ఏవి, ఏఐ, ఆర్ఐ, ఆర్ నాట్ ఆఫ్ సిబి, సిఈ అండ్ సిసి కాన్ఫిగరేషన్. ఏం లేదు నాన్న. ఏవి అంటే ఏంటి నాన్న? వోల్టేజ్ గెయిన్. ఏవి అంటే వోల్టేజ్ గెయిన్. ఏఐ అంటే ఏంటి నాన్న? కరెంట్ గెయిన్. గెయిన్ ని ఏతో మెన్షన్ చేస్తాము, కింద ఉన్న సఫిక్స్ ఏంటి? దట్ ఈజ్ వోల్టేజ్ గెయిన్ ఆర్ కరెంట్ గెయిన్ అనేది అవి మెన్షన్ చేస్తాయి అనమాట. ఆర్ఐ అంటే ఏంటన్నా? ఇన్పుట్ రెసిస్టెన్స్. ఆర్ నాట్ అంటే ఏంటన్నా? అవుట్పుట్ రెసిస్టెన్స్. అవి ఎలా ఉంటాయి అనేది ఈ టేబుల్లో కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ లో చూసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ ఆల్ఫా, షో దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ యూనిటీ. ఆల్ఫా, ఆల్ఫా అంటే ఏం చెప్పుకున్నాం నాన్న? ఫ్యాక్టర్ ఆల్ఫా డిసి అని ఇచ్చాడు. ఆల్ఫా డిసి ఈక్వల్ టు మైనస్ ఐసి బై ఐఈ. అంటే ఏంటి? డైరెక్ట్ కరెంట్ వస్తుంది కదా. ఆల్ఫా డిసి ఈక్వల్ టు మైనస్ ఐసి బై ఐఈ. ఇట్ ఈస్ కాల్డ్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అని అంటాం అనమాట. ఆల్ఫా is defined as the ratio of change in collector current with respect to the change in emitter current. ఏమంటావు నాన్న? ఆల్ఫాని ఎలా డిఫైన్ చేస్తున్నాం నాన్న? చేంజ్ ఇన్ కలెక్టర్ కరెంట్ బై చేంజ్ ఇన్ ఎమిటర్ కరెంట్. అందుకే ఆల్ఫా డిసి, సఫిక్స్ లో డిసి డైరెక్ట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐసి బై ఐఈ. ఐసి అంటే ఏంటన్నా? కలెక్టర్ కరెంట్ బై ఎమిటర్ కరెంట్ అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అని అంటాం అనమాట. యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్. యాంప్లిఫికేషన్ అంటే ఏంటన్నా మీకు మీనింగ్ తెలుసా? మనం మీటింగ్స్ లో చూస్తూ ఉంటాం, అక్కడెక్కడో నుంచొని మాట్లాడతాడు, ఆ మైక్ లో మొత్తం అంతా ఊరంతా వినిపించేటట్టు మైక్స్ పెడతారు. ఎందుకని? అది ఏం చేస్తుంది? ఆ వాయిస్ అక్కడెక్కడో అతను మాట్లాడే ఆ వాయిస్ ని, వాయిస్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీని స్ట్రెంగ్ చేసి మొత్తం అందరికీ వినపడేలాగా చేస్తుంది అనమాట. మైక్స్ లో ఉండే ప్రాసెస్ ఏంటి? యాంప్లిఫికేషన్ ప్రాసెసే. స్ట్రెంగ్ ద సిగ్నల్, దాన్ని యాంప్లిఫికేషన్ అని అంటాము. సో ఆ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ అంటే ఆల్ఫా. దాన్ని ఎలా మెన్షన్ చేస్తున్నాను అని అంటే అవుట్పుట్ కరెంట్ బై కలెక్టర్ కరెంట్ బై ఎమిటర్ కరెంట్ అనమాట. ఓకే, సో నెగటివ్ సైన్ షోస్ దట్ ఐఈ ఫ్లోస్ ఇంటూ ట్రాన్సిస్టర్ వైల్ ఐసి ఫ్లోస్ అవుట్ ఆఫ్ ట్రాన్సిస్టర్. నెగటివ్ సైన్ ఇండికేషన్ ఏంటి అని అంటే బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఏంటన్నా? కరెంట్ ఐఈ అనేదేమో ట్రాన్సిస్టర్ లోపలికి ఎంటర్ అయ్యే కరెంటు, కరెంట్ ఐసి ఏంటంటే ట్రాన్సిస్టర్ నుంచి బయటికి వెళ్ళిపోయే కరెంట్, అవుట్పుట్ వస్తుంది కదా, అదనమాట. సో అందుకే వీఆర్ ప్లేసింగ్ ద నెగటివ్ సైన్. సో ఆల్ఫా డిసి ఈక్వల్ టు ఆల్ఫా ఏసీ ఈక్వల్ టు ఆల్ఫా అనుకుందాం. ఏసీ కరెంట్ అయినా డిసి కరెంట్ అయినా ఏదైనా ఆల్ఫా యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అనుకుంటా. ఆల్ఫా ఈక్వల్ టు ఐసి బై ఐఈ, వేర్ ఐసి is the collector current, IE is the emitter current. The emitter current is always greater than the collector current. Hence, alpha is always less than unity.
చూడండి నాన్న, ఎప్పుడైనా సరే ఎమిటర్ కరెంటే మోర్ ఉన్నది when కంపేర్ టు ద కలెక్టర్ కరెంట్. సో ఈ రేషియోలో ఐఈ అనేది ఎక్కువ కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు ఐసీ బై ఐఈ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి వాల్యూ ఎక్కువ కాబట్టి ఆల్వేస్ ఇట్స్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ యూనిటీ. ఫిగర్ ఇల్లుస్ట్రేట్స్ ద రీజన్ ఫర్ ఆల్ఫా బీయింగ్ లెస్ దాన్ యూనిటీ. ఐసీ ఐఈ టెర్మినల్స్ ఇచ్చాడు. ఐఈ కరెంటు, ఇది ఐఈ కరెంటు, ఇది ఐబీ కరెంటు, ఇది ఐసీ కరెంటు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. నెక్స్ట్, షో దట్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా. ఏంటనేది కరెంట్ గెయిన్, అదే ఆల్ఫా యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్, బీటా అనేది కరెంట్ గెయిన్ అనమాట. బీటా ఈజ్ గివెన్ యాజ్ బీటా ఈక్వల్ టు డెల్టా ఐసీ బై డెల్టా ఐబి. ఇది కూడా అంతే, కలెక్టర్ కరెంట్ బై ఎమిటర్ కరెంట్, బేస్ కరెంట్. అదేమో కలెక్టర్ కరెంట్ బై ఎమిటర్ కరెంట్ ఆల్ఫా, బీటా ఏమో కలెక్టర్ కరెంట్ బై బేస్ కరెంట్ అనమాట. సో యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఆల్ఫా ఈజ్ గివెన్ యాజ్ ఆల్ఫా ఈక్వల్ టు డెల్టా ఐసీ బై డెల్టా ఐఈ. అంతే కదా, యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఆల్ఫా వాల్యూ డెల్టా ఐసీ బై ఐఈ. సో ఎమిటర్ కరెంట్ ఈజ్ గివెన్ యాజ్ ఐఈ ఈక్వల్ టు ఐబి ప్లస్ ఐసి. దాని నుంచి డెల్టా ఐబి ఈక్వల్ టు ఏమవుతుంది, డెల్టా ఐఈ ఈక్వల్ టు డెల్టా ఐబి ప్లస్ డెల్టా ఐసి. మనకు కావాల్సిన డెల్టా ఐబి కావాలి కాబట్టి డెల్టా ఐబి ఈక్వల్ టు డెల్టా ఐఈ మైనస్ డెల్టా ఐసి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. బీటా ఈక్వల్ టు డెల్టా ఐసి బై డెల్టా ఐబి ప్లస్ లో ఏం పెడతారు, డెల్టా ఐఈ మైనస్ డెల్టా ఐసి సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ డెల్టా ఐఈతో డివైడ్ చేద్దాం టోటల్ ఈక్వేషన్ ని. చేస్తే బీటా ఈక్వల్ టు డెల్టా ఐసి బై డెల్టా ఐఈ బై డెల్టా ఐఈ బై డెల్టా ఐఈ మైనస్ డెల్టా ఐసి బై డెల్టా ఐఈ. ఈ డెల్టా ఐ క్యాన్సిల్. మనకి డెల్టా ఐసి బై డెల్టా ఐఈ అంటే ఆల్ఫా అనుకున్నాం కదా పైన, ఆల్ఫా బై 1 మైనస్ ఇది కూడా డెల్టా ఐసి బై డెల్టా ఐఈ 1 మైనస్ ఆల్ఫా. సో రిలేషన్ ఏమొచ్చింది, బీటా ఈక్వల్ టు ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా. ఓకేనా నాన్న. నెక్స్ట్ వన్, ద డైరెక్ట్ కరెంట్ గెయిన్ ఆఫ్ ఎ ట్రాన్సిస్టర్ ఇన్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఈజ్ 100. Find the current in common base configuration. Direct current in common base configuration. అంటే చూడండి నాన్న, కరెంట్ గెయిన్ ఇన్ కామన్ ఎమిటర్ ఇచ్చాడు. అంటే బీటా డిసి ఈక్వల్ టు హౌ మచ్ నాన్న, 100 అని ఇచ్చాడు. మనకి ఫార్ములా తెలుసు. ద ఎక్స్ప్రెషన్ ఫర్ డిసి కరెంట్ గెయిన్ ఇన్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్. కామన్ బేస్ తీసుకున్నప్పుడు ఆల్ఫా, కామన్ ఎమిటర్ తీసుకున్నప్పుడు బీటా, కామన్ కలెక్టర్ తీసుకున్నప్పుడు గామా వాల్యూస్ వస్తాయన్నమాట. సో ఇది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ కాబట్టి బీటా డిసి ఎంత ఇచ్చినట్టు 100 ఇచ్చాడు. వీ హ్యావ్ ద ఫార్ములా ఆల్ఫా డిసి ఈక్వల్ టు బీటా బై బీటా 1 ప్లస్ బీటా. సో బీటా డిసి 100 కదా, 100 బై 100 ప్లస్ 1, 100 బై 101. సో ఆల్ఫా డిసి ఎంత వచ్చిందన్న 0.99 అనమాట. ఓకే, నెక్స్ట్, ద ఎమిటర్ కరెంట్ ఇన్ ఏ ట్రాన్సిస్టర్ ఏ 6 మైక్రో ఆంపియర్స్. ద లీకేజ్ కరెంట్ కామన్ బేస్ అనమాట, ఇది కామన్ బేస్ లో ఈజ్ 10 మైక్రో ఆంపియర్స్ అండ్ ఆల్ఫా ఈక్వల్ 0.98. క్యాలిక్యులేట్ కలెక్టర్ అండ్ బేస్ కరెంట్ అనమాట. సో ఎమిటర్ కరెంట్ ఐఈ ఇచ్చాడు, లీకేజ్ కరెంట్ ఇచ్చిండు. యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఇన్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఆల్ఫా ఈక్వల్ 0.98. దెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ నాన్న. ఆల్ఫా ఈక్వల్ టు ఐసీ బై ఐఈ కదా, ఐసీ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఐబీ అవుతుంది కదా. ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చాడు 0.98, ఐబీ ఎంత ఇచ్చాడు 6 మైక్రో ఆంప్స్ లో ఇచ్చాడు కదా, ఇంటూ ఆంపియర్ లో అంటే 10⁻�6. సింప్లిఫై చేసి ఐసీ ఈక్వల్ టు 5.8 మైక్రో ఆంపియర్స్. సిమిలర్లీ ద ఎక్స్ప్రెషన్ ఫర్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఇన్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ బీటా ఈక్వల్ టు ఐసీ బై ఐబీ. అంటే ఏంటన్నా, బీటా వాల్యూ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా మనకు తెలుసు కదా. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే బీటా ఈక్వల్ టు 49 వచ్చింది. ఎన్ని వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయండి అన్న. బీటా ఈక్వల్ టు ఐసీ బై ఐబీలో మనకు కావాల్సింది ఐబీ కదా, బీటా ఎంత 49 ఈక్వల్ టు ఐసీ 5.8 into 10⁻⁻6 by ఐబీ. ఐబీ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే 0.11 మైక్రో ఆంపియర్స్. నెక్స్ట్, ఇన్ ఏ ట్రాన్సిస్టర్ బేస్ కరెంట్ అండ్ ఎమిటర్ కరెంట్ ఆర్ 1 milli ampere and 9 milli ampere respectively. Calculate the amplification factors in CB and CE configuration. చూడండి అన్న, ట్రాన్సిస్టర్ లో కామన్ కరెంట్ ఎంత ఇచ్చాడు, ఐబీ 1 milli amperes, ఎమిటర్ కరెంట్ 9 milli amperes ఇచ్చాడు. ద ఎక్స్ప్రెషన్ ఫర్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్ఫా ఈక్వల్ టు ఐసీ బై ఐఈ. ఐసీ నుంచి అంటే ఐఈ ఈక్వల్ టు ఐబీ ప్లస్ ఐసీ కదా, అప్పుడు ఐసీ ఈక్వల్ టు ఏమవుతుంది, ఐఈ మైనస్ ఐబీ. సబ్స్టిట్యూట్ చేయండి, 9 minus 1 8 వచ్చింది. సో ఆల్ఫా ఈక్వల్ టు ఐసీ బై ఐఈ కదా, అంటే 8/9. ఆల్ఫా ఈక్వల్ టు 8/9. సో ఎక్స్ప్రెషన్ ఫర్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఇన్ సిఈ కాన్ఫిగరేషన్ తీసుకుంటే బీటా ఈక్వల్ టు ఐసీ బై ఐఈ విచ్ ఈజ్ ఈక్వల్ టు 8/1. 8 అంటే 8/1 అంటే 8 కదా, అదే బీటా ఈక్వల్ టు 8 అనమాట. నెక్స్ట్,
Explain oscillator. Oscillator is an electronic device which generates electrical oscillations. Electrical oscillations ante repeated waveforms anamata. Okay. So of required frequency. It is used for converting DC energy to AC energy of the desired frequency. ఇప్పుడు దాకా మనం ఏసీ నుంచి DC కన్వర్ట్ చేసాం. ఈ ఆసిలేటర్ వర్కింగ్ ఏంటంట, DC నుంచి ఏసీకి కన్వర్ట్ చేస్తుందంట కరెంట్ ని. So an oscillator does not require any external input signal for every conversion. Instead, it uses feedback path through which it provides its own input signal. సో ఫస్ట్ మనం ఏం చేస్తానన్నా, ఒక ఇన్పుట్ ఇచ్చేస్తాం, అవుట్పుట్ వచ్చేస్తుంది. మళ్ళా అవుట్పుట్ కోసం మనం ఏం చేయాలంటే అగైన్ ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేంటి ఇవ్వకుండా అవుట్పుట్ ఎట్లా వస్తుంది అని అనుకుంటున్నారా? వస్తుంది. ఎలా అంటే ఈ వచ్చిన అవుట్పుట్ నుంచి అది ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది అనమాట. ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద అవుట్పుట్ విల్ బి కనెక్టెడ్ యాజ్ ఎ ఇన్పుట్. దాన్నే ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అని అంటాం అనమాట. ఫీడింగ్ బ్యాక్, వచ్చిన అవుట్పుట్ ని మళ్ళీ ఇన్పుట్ కి ఇస్తున్నాము, అందుకే దీన్ని ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అని అంటాం ఆసిలేటర్ ని. ఓకే. సో ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ అన్ ఎలక్ట్రానిక్ ఆసిలేటర్ ఇస్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇదిగోండి ఆసిలేటర్ DC ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ సిగ్నల్ వచ్చిందా? నెక్స్ట్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఆసిలేటర్స్? ఏంటి అప్లికేషన్స్ ఆఫ్ ఆసిలేటర్స్? Oscillators are widely used in digital and analog electronic systems. డిజిటల్ అండ్ అనలాగ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లో ఈ ఆసిలేటర్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. దీస్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ రేడార్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ సచ్ యాజ్ కంప్యూటర్స్. Oscillators are used to generate high frequency carriers waves in radio and television applications. Next, Bar-Hussein criteria. ఇది ఒకటి ఇంపార్టెంట్ నాన్న మీకు. Bar-Hussein criteria అనగానే మాడ్యులస్ AB ఈక్వల్ టు 1 లేదా మాడ్యులస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 1, మాడ్యులస్ AB ఈక్వల్ టు 1. ఇది మీకు మైండ్ లో ఉండిపోవాలి. Bar-Hussein criteria ఇంపార్టెంట్ లో అడిగే క్వశ్చన్ అనమాట. ఇది 2 మార్క్స్ కూడా అడుగుతాడు. So the two Bar-Hussein conditions required for obtaining sustained sinusoidal oscillations are magnitude of the loop gain must be unity, that is modulus AB equal to 1, where A is the open loop gain of the system and beta is the feedback ratio. A beta equal to 1. ఇది B కాదండి, బీటా అనుకోండి. బీటా A, modulus beta A equal to 1 అయితే దాన్ని Bar-Hussein criteria అని అంటాము. సో ద టోటల్ ఫేజ్ షిఫ్ట్ అరౌండ్ ద క్లోజ్డ్ లూప్ షుడ్ బి 0 degrees అయినా ఉండొచ్చు. కంప్లీట్ కదండి, 0 దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ 0 దగ్గరికే వస్తుంది కదా, దాన్ని ఏమంటాం 360 degrees కంప్లీట్ అంటాం. 0 to 0 కండిషన్. సో అందుకే 0 అనొచ్చు లేదా 360 degrees అని కూడా అనొచ్చు అనమాట. ఇవి ఈ టాపిక్ లో ఉన్న షార్ట్ ఆన్సర్స్ నాన్న. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ తో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్.